హాయ్ ఫ్రెండ్స్, అడోబీ ప్రైమరీ ప్రో టూల్ బార్ సిరీస్లో పార్ట్ 2కి వెల్కమ్. పార్ట్ 1లో మనం సెలక్షన్, రిఫిల్ ఎడిటింగ్, రేజర్ టూల్ లాంటి బేసిక్ టూల్ గురించి చూసాం. ఈ పార్ట్ 2లో వీడియో ఎడిటింగ్ కి మరింత వేగంగా పెంచే ఇంపార్టెంట్ మోస్ట్ థింగ్ టూల్స్, స్లిప్ టూల్, హ్యాండ్ టూల్, జూమ్ టూల్, టెక్స్ట్ టూల్ లాంటివి ప్రాక్టికల్ గా ఎలా వాడాలో తెలుసుకుందాం. మరెందుకు ఆలస్యం, టైం లైన్ లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ టూల్ బార్ లో స్లిప్ టూల్, దీని షార్ట్ కట్ వచ్చి వై. అయితే ఈ టూల్ ఏంటంటే ఈ క్లిప్ లో ఉన్న డ్యూరేషన్ మారదు, అలాగే ఈ వీడియో యొక్క పొజిషన్ మారదు. కాకపోతే ఈ ఫుటేజ్ లో ఉన్న పొజిషన్ అయితే మారుతుంది. అది ఎట్లాగో ప్రాక్టికల్ గా చూద్దాం. అయితే ఫస్ట్ మీరు ఈ వీడియో క్లిప్ ని నేను ప్లే చేస్తాను, మీరు అబ్జర్వ్ చేయండి. చేశారు కదా. అయితే స్టార్టింగ్ మనకి ఏంటి, హ్యాండ్స్ డౌన్ లో ఉన్నాయి, తర్వాత నెమ్మదిగా హ్యాండ్స్ వేసాడు. అయితే ఇప్పుడు ఈ స్లిప్ టూల్ యూజ్ చేసి నేను ఒక మ్యాజిక్ చేస్తాను. చూడండి ఏ విధంగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ వీడియో క్లిప్ ని మళ్ళీ ప్లే చేసి చూపిస్తాను. ఇప్పుడు ఎక్కడ ఉంది ఈ ఫుటేజ్ లో పొజిషన్, ఇందాక చేతులు డౌన్ లో ఉన్న, ఇప్పుడు చూడండి ఎక్కడ ఉంది. ఈ విధంగా ఈ టూల్ యూజ్ చేస్తాను. నెక్స్ట్ టూల్ సైడ్ టూల్. ఈ టూల్ యొక్క షార్ట్ కట్ కి యూ. ఈ టూల్ అనేది మనకి టైమ్ లైన్ లో ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది తెలుసుకుందాం. అయితే ఏ బి అనే రెండు క్లిప్లు మనకి ఉన్నాయి. ఏ బి అనే రెండు క్లిప్లు ఉన్నాయి. ఏని మనం ఇలా లెఫ్ట్ సైడ్ కి ఇచ్చేస్తే బి అనేది ఏమవుతుంది, స్ట్రెచ్ అవుతుంది. అలాగే బి అనేది లెఫ్ట్ సైడ్ కి ఇలా ఇచ్చేస్తే ఏ అనేది స్ట్రెచ్ అవుతుంది. ఈ విధంగా యూజ్ అవుతుంది. తదుపరి టూల్ పెన్ టూల్. పెన్ టూల్ యొక్క షార్ట్ కట్ కి వచ్చేమో పి. పెన్ టూల్ వల్ల మనము ఆడియో యొక్క కీ ఫ్రేమ్స్, అలాగే వీడియో యొక్క కీ ఫ్రేమ్స్ ని మనం ఇచ్చేయగలం అన్నమాట. ఎగ్జాంపుల్ గా మనం చూసుకున్నట్టుగైతే ఇప్పుడు ఫస్ట్ వీడియో తీసుకున్నాం. వీడియో కొద్దిగా నేను జూమ్ చేస్తున్నా. పెన్ టూల్ తీసుకున్నా. ఇప్పుడు వీడియోలో కీ ఫ్రేమ్స్ నాకు ఇక్కడ ఒక కీ ఫ్రేమ్స్ కావాలి. ఇక్కడ ఒక కీ ఫ్రేమ్స్ వేసాను, ఇక్కడ ఒక కీ ఫ్రేమ్స్ వేసాను. ఈ కీ ఫ్రేమ్స్ ని మనం ఇలా డౌన్ చేస్తే ఒకసారి ప్లే చేసి చూద్దాం. చూడండి, అంటే ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్, అంటే స్మూత్ గా స్టార్ట్ అవడానికి, స్మూత్ గా ఎండ్ అవడానికి ఈ కీ ఫ్రేమ్స్. అలాగే సేమ్ ఆడియోలో కూడా ఈ విధంగా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చే టూల్ షేప్ టూల్స్. ఈ షేప్ టూల్ లో మనం చూసుకున్నట్టుగైతే చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ షేప్ టూల్ ఇక్కడ క్లిక్ చేస్తే మనకి రెక్టాంగిల్ టూల్, అలాగే ఎలిప్స్ టూల్, అలాగే పాలిగన్ టూల్స్. ఇవి అనేది షేప్స్ మనం డ్రా చేసుకోవడానికి ఈ టూల్ అనేది యూజ్ అవుతుంది. రెక్టాంగిల్ టూల్ నేను డ్రా చేస్తున్నా, చూడండి. తర్వాత ఎలిప్స్ టూల్, తర్వాత ఇలా మనం షేప్స్ డ్రా చేసుకోవచ్చు. ఈ షేప్స్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ మనకి చూసుకున్నట్టుగైతే దీని ప్రాపర్టీస్ అన్నీ వస్తాయి. ఇది మీకు బిగినింగ్ కాబట్టి షేప్స్ ఎలా డ్రా చేయాలి అనేది మాత్రమే మీకు చెప్తున్నా. తర్వాత మీకు ఏదైనా ఈ షేప్స్ టూల్ గురించి మంచిగా ఒక ట్యుటోరియల్ చేయమని మీరు కామెంట్ చేస్తే కంపల్సరీ దీని ప్రాపర్టీస్ ఏంటి, దీనివల్ల యానిమేషన్ ఏ విధంగా జరుగుతుంది, ఈ షేప్ టూల్ ఎలా యూజ్ చేస్తాం అనేది దీని మీద కంప్లీట్గా ఒక క్లాస్ అయితే మీరు కామెంట్ పెడితే కంపల్సరీ ఈ షేప్ టూల్ గురించి నేను ఒక క్లాస్ అయితే చేస్తాను. నెక్స్ట్ వచ్చే టూల్ మనకి హ్యాండ్ టూల్. దీని షార్ట్ కట్ కి వచ్చేమో హెచ్. హ్యాండ్ టూల్ ఏంటి యూజ్ చేస్తామంటే టైమ్ లైన్ ని ఇలా జరుపుకోవడానికి, లెఫ్ట్ సైడ్ రైట్ జరుపుకోవడానికి, ఇలా ఎక్కువ మన ఇది ఉండేటప్పుడు ఇలా జరుపుకోవడానికి యూజ్ చేస్తాం అన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చే టూల్ జూమ్ టూల్. దీని షార్ట్ కట్ కి వచ్చి జెడ్. ఈ జూమ్ టూల్ అనేది మనం ఈ ఆడియో పైన ఇలా క్లిక్ చేస్తే వేవ్స్ చూసుకోవడానికి ఈ విధంగా జూమ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ టూల్. టెక్స్ట్ టూల్ టీ అన్నమాట. ఈ టెక్స్ట్ టూల్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఏవైనా టెక్స్ట్ రాసుకోవడానికి ఈ విధంగా
టెక్స్ట్ యాజ్గా. ఇది మనకి టెక్స్ట్ టూల్లో 2 ఉంటాయి. ఒకటి నెక్స్ట్ వెర్టికల్ మనం క్లిక్ చేసినట్టుగైతే వెర్టికల్ తీసుకున్నట్టుగైతే చూడండి. ఈ విధంగా మనం టెక్స్ట్లు అనేది టెక్స్ట్ టూల్ ద్వారా మనం చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చే టూల్ ఇదేంటంటే జనరేట్ ఎక్స్టెండ్ టూల్ అనమాట. ఈ టూలు ఇది పెయిడ్ వెర్షన్లో అయితే ఉంటుంది, నార్మల్ వెర్షన్లో అయితే ఉండదు. పెయిడ్ వెర్షన్లో మనం చేస్తే ఉంటుంది. పెయిడ్ వెర్షన్లో ఇంకొక టూల్ కూడా ఉంటుంది. అదే ఏంటంటే ఇప్పుడు మనం గ్రీన్ మ్యాట్ రిమూవ్ ఎలా అయితే చేస్తామో నార్మల్ ఫుటేజ్ని కూడా మనం సబ్జెక్ట్ని కూడా అలానే బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసుకునేది పెయిడ్ వెర్షన్లో అయితే ఉంటుంది. ప్రెజెంట్ అయితే నా దాంట్లో 2025 కాబట్టి నాకు అప్డేట్ లేదు. 2026లో అయితే అప్డేట్ ఉంది. అది ఆ టూల్ కూడా యూజ్ అవుతుందండి. ఫ్రెండ్స్, మీరు ప్రైమరీ ప్రోలో రెగ్యులర్గా వాడే టూల్స్ ఇవి. ముఖ్యంగా ఈ టూల్స్ షార్ట్ కట్ని మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఇది మీ ఎడిటింగ్ టైమింగ్ని సగానికి తగ్గిస్తుంది. ఒకసారి మీ సిస్టంలో ఫుటేజ్ వేసి ఇవి ట్రై చేయండి. ఈ టూల్స్ పైన ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. షార్ట్ కట్ కీస్ అయితే ప్రాక్టీస్ చేయడం అయితే మర్చిపోకండి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.